ఇవన్నీ చూసి ఉదయ్ గారు నవ్వుకుంటా. ఏంటిది మాకేంటిది అంట ఉండరా ఉదయ్ గారు, నా జర్నీ మొత్తంలో ఈ ఫోనే ఉదయ్ గారు. ఉదయ్ గారు పడిపోకరా, ఉండరా ఉదయ్ కదలకు. అరే నా ఫోన్కి ఉదయ్ పేరు పెట్టేసాను. హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం నేను వ్లాగ్ చేస్తున్నాను ఇవాళ. ఏం మరి సంగతులు? ఏం ఫీల్ ఉన్నది మామయ్య? యాక్చువల్గా 2026 వెరీ పెద్ద మంచి బ్లాస్ట్ తో స్టార్ట్ అయింది. అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్స్, రోడ్ ట్రిప్స్ తోటి. అండ్ అందరికీ తెలియని విషయం ఏంటంటే మేము డిసెంబర్ ఎండింగ్కి వచ్చేసరికి ఒక మంచి కార్ తీసుకున్నాము. అది వచ్చేసి వోక్స్వేగన్ జెటా 2013 మోడల్, సెకండ్స్ లో తీసుకున్నాం అనమాట. ఇది షార్ట్ బ్రీఫ్. అండ్ పోతే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే మైసూర్ వెళ్తున్నాం మన కొత్త కార్లో. దేవుడున్నాడు, రాముడున్నాడు, అల్లా ఉన్నాడు, కూడా ఉన్నాడు. మేము యాక్చువల్ గా కార్ చూడడం స్టార్ట్ చేసి ఒక 1 month పైన అయిపోయింది. ఆ 1 month గ్యాప్ లో ఏంటంటే ఇంకా తీసుకుంటామని కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కుందన్ అంటే ఈ కార్ కాకపోయినా ఏ కార్ అయినా తీసుకుందామనే ప్లాన్ లో ఉన్నాం కాబట్టి కుందన్ ఇంకా కార్ డ్రైవింగ్ నేర్చేసుకున్నాడు. నిన్న న్యూ ఇయర్ రోజు ఏమైందంటే మేము అలా జస్ట్ ఒక ట్రైల్ వేద్దామని ఒక 40 kilometers హైవే దాకా వెళ్ళొచ్చాం అనమాట. సో ఇవాళ అనుకోకుండా సడన్ గా లెగిసి మధ్యాహ్నం 12ంటికి లెగిసి ఫ్రెండ్స్ కాల్ చేశారు, మైసూర్ వెళ్దామన్నారు. ఓకే చలో వెళ్ళిపోదాం అని చెప్పి మేము కూడా స్టార్ట్ చేసాం అనమాట. నిన్న బబుల్స్ ని తీసుకొని వచ్చాం కానీ కార్లో అదేంటంటే బయటకు వచ్చినప్పుడు ఫుడ్ తినట్లేదు అనమాట. సో అందుకని ఇవాళ మేము దాన్ని పెట్టేసే వెళ్దాము, బోర్డింగ్ లో పెట్టేసి వెళ్దామని ఫిక్స్ అయ్యి ఇంకా ఇప్పుడే బోర్డింగ్ లో పెట్టి దాన్ని ఇప్పుడే రోడ్ ఎక్కామన్నమాట. పొద్దున్నుంచి తిండి తిప్పలు లేవు, ఏదో వెళ్తున్నాము, చూడాలి. సో అది ఇవాళ వ్లాగ్ వచ్చేసి మేబీ ఈ వ్లాగ్ పార్ట్స్ వైజ్ పెడతానేమో. వై బికాజ్ మేము ఇవాళ ఫ్రైడే, సాటర్డే, సండే 3 days వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటున్నాం. యాక్చువల్గా చెప్పాలంటే మాకు అసలు ప్లానే లేదు. మైసూర్ వెళ్ళి మళ్ళీ అటు నుంచి కూర్కి వెళ్తామా ఏంటి ఏమీ తెలియదు. ఏం తెలియదు అసలు. వితౌట్ ఎనీ ప్లాన్ మేము బయటకు వచ్చామన్నమాట. ఇవాళ అక్కడ ఉండదు, ట్రై చేస్తున్నా. నైట్ ఉంది కానీ యాంగిల్ చాలా ఘోరంగా ఉంది. ఒక్క బ్రేక్ వేస్తే పోద్ది. యాంగిల్ చాలా ఘోరంగా. ఇప్పుడు ఓకే, మాట్లాడడానికి బాగుంది. తొందరగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను కూడా మంచి మంచి వ్యూస్ వస్తే ఒక ఫోన్ హోల్డర్ కొనుక్కుంటా కార్లో పెట్టుకోవడానికి. సో మీకు వ్లాగ్స్ ఇంకా మంచిగా మీతో చక్కగా మాట్లాడదాను అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు కార్వి వ్లాగ్ ఏం తీయలేదు, బట్ యాక్చువల్లీ మేము డెలివరీ తీసుకున్నవి అన్ని తీసాం అనమాట. సో అది సపరేట్ వీడియో ఉన్నట్టున్నాను. గుడ్దాను వేగను. ఓకే, అదే కార్వి ఫొటోస్ వీడియో. ఎవరు నాకునే స్పెక్స్ నీకున్నాయా? ఇద్దరికి ఉన్నాయి. హలో, ఇది కూడా సైట్, అది మంచి. నాకు సైట్ లేదు, హెడ్ పడిపోయింది. చెప్పాను అయిందా, బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అది ఏది రావట్లేదే. ఇంకా వెళ్తూ ఉండగా ప్రస్తుతానికైతే ఇంకా సిటీలోనే ఉన్నాము, అవుట్స్కట్స్ దాకా వెళ్ళలేదు కాబట్టి ప్రస్తుతానికైతే ట్రాఫికే ఉంటుంది. ఆల్రెడీ నా ప్రీవియస్ వ్లాగ్స్ లో బెంగళూరు ట్రాఫిక్ ఎలా ఉంటుందో చూసారు కాబట్టి ఇప్పుడు నేను అది చూపించాలని అనుకోవట్లేదు. కార్ గురించి ఏదో చెప్పలేదంట, చెప్పుకుందు. ఏం లేదు గైస్, డెలివరీ తీసుకున్నది మేము వ్లాగ్ ఏం తీయలేదు. సో ఫొటోస్ వీడియోస్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో సపరేట్ వీడియో కావాలి అనుకుంటే మీకు అది ఒకసారి కామెంట్లో పెట్టండి, మేము దానికి వీడియో సపరేట్గా చేసి పెడతాం వాయిస్ ఓవర్తో. ముందు దానికి రిసీవర్ కనెక్ట్ చేయలేదు. మరి ఎవరు పెట్టమన్నాడు? నేను జస్ట్ చూసుకోవడానికి పెడుతుంటే. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. నీకో టాస్క్ ఏంటంటే నేను ఇన్స్టాగ్రామ్ లో ఆగు, ఫస్ట్ అసలు ఎందుకు ఆగాము ఏంటి చెప్పువా? చెప్పు, నువ్వు చెప్పు. ప్రస్తుతానికి మా ఫ్రెండ్స్ వస్తున్నారు, ఇక్కడ ఆగమన్నారు కాబట్టి ఆగాము. ఈ లోపు ఈ ప్రభుత్వం లేకపోతే పరిగెత్తే వాళ్ళము. కారు ఉండగా ఎందుకు పరిగెడతారు?
చెప్పు ఏదో చెప్తున్నావు మైసూర్ అదే మా ఫ్రెండ్స్ వస్తున్నారని ఇక్కడ ఆగామన్నమాట. ఈ లోపు ఈ ప్రభుత్వం ఏదో చేద్దాం అన్నాడు. ఏంటో చెప్తే ఏం లేదు, జస్ట్ ఇన్స్టాగ్రామ్ లో కొన్ని చూస్తున్నాను అనమాట. పార్కింగ్ బ్రేక్ అమ్మాయిలు ఎత్తగలరా లేదా అనేది. ఇప్పుడు ఒకవేళ నేను ఎత్తితే అది నేను అమ్మాయిని కాదన్నట్ట ఏంటి? నేను ఇప్పుడు అన్నానా? నువ్వెందుకు తడుకుంటున్నావు? మా సార్ ఇంత ఇంటెలిజెంట్. పార్కింగ్ బ్రేక్ తీయగలవా లేవా అని చూద్దాం. ఓకే తీ. ఈ పనుల్లో కనిపించలేదు. ప్రెస్ చేశాను. ప్రెస్ చేసావా? మరి ముందా నేను ఇంకా పైకి ఎత్తాలనుకుంటున్నా, చెప్పాలి కదా. ఏంటిది? పోయేది. అవును పైకే ఎత్తాలి. అది ఆల్రెడీ ఎత్తేసి ఉంది. అవును ఇంకో ఎత్తేలా. సరే నువ్వు ఎలా ఇచ్చాలి. ఇదిగో ముందు అది ఎందుకు నొక్కావు? బటన్ ఎందుకు నొక్కావు? నువ్వు నొక్కాలి కదా మరి. నొక్కకూడదు పార్కింగ్ బ్రేక్. ఓకే ఇలా అన్నావు. ఓకే పార్కింగ్ బ్రేక్ వేసేటప్పుడు ఇలా లాగి వదిలేయాలి అంతే. ఓ తర్వాత ఇలా ఎత్తి అప్పుడు బటన్ నొక్కి ఇలా దింపుకోవాలి. ఓకే అంతే, ఇంకేంటి. ఓకే ఒకసారి నేను ట్రై చేస్తా మళ్ళీ. ఓకే నేను రొక్కొట్టేస్తానేమో. రావట్లేదా? రావట్లేదే. బాగా గట్టి బలంగా లాగు. లాగలేకపోతుంది. ఏదో చేసావు నువ్వు. నువ్వు అట్లే అరువు జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. చెప్పేది తిని కదా. సో ఇప్పుడే మేము కొంచెం ఫుడ్ తిందామని ఆగాము. తినేలోపు మొత్తం చీకటి పడిపోయింది. నాకు తెలిసి మేము కొంచెం లేట్ గానే రీచ్ అవుతాం ఇవాళ. అయితే ఏ ప్లేస్ చూడలేము, చూపిలేము. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు మేము కెంగేరి చల్లగట్ట దగ్గర ఉన్నాం అనమాట. ఆ లొకేషన్ లో ఉన్నాం. యాక్చువల్ గా చెప్పాలంటే చాలా స్లో వెళ్తున్నాం. చాలా అంటే చాలా స్లో వెళ్తున్నాము. మేము నైస్ రోడ్ అనే రోడ్డులో వచ్చాము. సో ఫాస్ట్ గానే వచ్చాం. సో గైస్ రోడ్ ట్రిప్ అప్డేట్స్ ఏంటంటే కార్ ట్రబుల్ ఇచ్చింది. సో ట్రబుల్ అంటే యాక్చువల్గా మేము వెళ్తున్నాం బానే. నాకు సడన్ గా ఏమైందంటే మధ్యలో ఒక చిన్న స్మెల్ లాగా వచ్చింది. అంత బాగానే ఉంది. వెనకాల మా ఫ్రెండ్స్ వస్తున్నారు కదా, వాళ్ళు చూసి నోటీస్ చేశారు. ఏంటంటే వెనకాల ఎగ్జాస్ట్ నుంచి కొంచెం స్మోక్ వస్తుందంట. కొంచెం కాదు చెప్పాలంటే ఎక్సెస్ లెవెల్లో వస్తుందని చెప్పారు వాళ్ళు. సో మేము దిగి చూస్తే ఎగ్జాస్ట్ లో కొంచెం బ్లాక్ స్మోక్ వస్తుంది. ఇంజన్ లో నుంచి లైట్ గా వెరీ మైల్డ్ స్మోక్ అయితే వచ్చింది. మాకు ఇష్యూ అయితే ప్రెసెంట్ ఏం తెలీదు. సో ఏంటంటే మాకు ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే మేము తీసుకున్నాం కదా, వాడు అన్ని సర్వీసులు అన్ని చేపించి ఇస్తాను అన్నాడు. బట్ సర్వీస్ చేయలేదని అనుకుంటున్నాము. మేము ఇప్పుడు ముందుకి వెళ్ళలేము, వెనక్కి వెళ్ళలేము అనే పరిస్థితిలో ఉన్నాం. మధ్యలో ఆగిపోయాము. సో ఏంటంటే కార్స్ 24 నుంచి కార్ తీసుకున్నప్పుడు మేము రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా యాడ్ చేసుకున్నాము. సో ఏంటంటే వాళ్ళకి కాల్ చేసాము, అట్లీస్ట్ ఇప్పుడు టో చేసి రిటర్న్ తీసుకెళ్తే బెటర్. ఎందుకంటే ముందుకు ఎలాగో వెళ్ళలేము మేము. ఎందుకంటే ఇప్పుడు ఇది ఇచ్చిన రిపేర్ కి కొంచెం టైం పట్టిద్ది. సో మేము మైసూర్లో ఎక్కడ చేయించుకోలేం కదా. సో అందుకని మేము ఇంకా రిటర్న్ వెళ్ళిపోయి అక్కడ చేపించుకుందాము. మొత్తం అంతా ఒకసారి చెక్ చేపించి రిపేర్ చేపిద్దామని అనుకున్నాం. సో అది ప్రెసెంట్ అయితే అప్డేట్. సో ప్రస్తుతానికి టోవింగ్ వాళ్ళ కోసం మేము వెయిట్ చేస్తున్నాం. వాడు 2 hours అన్నాడు. 1 hour ఆల్రెడీ అయిపోయింది. బట్ స్టిల్ వీ డోంట్ గెట్ ఎనీ రెస్పాన్స్ అనమాట. సో మేమైతే ప్రెసెంట్ ఇప్పుడు ఇక్కడ హైవే పక్కన ఆపుకొని ఇగో సారీ కుందని కనిపించట్లేదు. సీట్ డౌన్ చేసుకొని అలా పడుకున్నాము. వాడు ఎప్పటికి వస్తాడో తెలీదు. వచ్చినప్పుడు ఇంక ఇంటికి వెళ్ళాలి. ఫోన్లో చూస్తే ఛార్జింగ్ అయిపోతుంది. నాకు ఏడుపు వస్తుంది యాక్చువల్గా. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోవాలి. సో ప్రస్తుతానికి టోవింగ్ వాడి కోసం వెయిట్ చేస్తున్నాము. వాడు ఎప్పుడు వస్తాడో తెలీదు. ప్రస్తుతానికైతే అప్డేట్ ఇది. సో అప్డేట్ ఏంటంటే ఫైనల్ గా ట్రిప్ క్యాన్సిల్ అయిపోయి ఇంటికి పోతున్నాం వెనక్కి. కరెక్ట్ గా మద్దూరులో ఉన్నాం. మద్దూరులో ఉండగా ఆగిపోయింది. అంటే మైసూర్ కి బెంగళూరుకి
ఎగ్జాక్ట్ మిడిల్ పాయింట్. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. సో ప్రెసెంట్ అయితే ఇప్పుడు మేము ఇక్కడ కేఫ్ కాఫీ డే ఏదో కనిపించింది, సో అక్కడ ఆగాము. లైక్ టోయింగ్ వ్యాన్ ఇంకొక 1 అవర్లో వస్తుందని అప్డేట్ ఇచ్చారు. సో దానికోసమని మేము ఇక్కడ వెయిటింగ్. మీన్ వైల్ నాకు మళ్ళీ అంటే షార్ట్స్లో ఉన్నాను, నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. అది ప్రస్తుతానికైతే ఇది ఇంకొక అప్డేట్ అనమాట. సో టైం ఇప్పుడు 2:30 అవుతుంది. ఇప్పుడే జస్ట్ టోయింగ్ వెహికల్ వచ్చింది. సో వచ్చారు టోవింగ్ వాళ్ళు. ప్రజెంట్ అయితే లోడ్ చేస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే అతను కొంచెం పికప్ స్లో ఉంది, సో హైట్ ఎక్కేటప్పుడు కొంచెం ఇష్యూ వస్తుందని. అండ్ నేను ఇప్పుడే చూసాను, అది ఎక్కుతుంటే ఏంటంటే వెనకాల ఫుల్ బ్లాక్ స్మోక్ వస్తుంది. నవ్ ఐ గాట్ టు నో, అంటే నాకు ఇప్పుడు ఐ అండర్స్టూడ్ వాట్ మై ఫ్రెండ్స్ ఆర్ టాకింగ్ అబౌట్. హోప్ఫుల్లీ ఇట్ షుడ్ నాట్ బి ఎ మేజర్ వన్. సో మొత్తానికి ఇంటికి వచ్చేసాము. 11 అవుతున్నట్టుంది. సో ఫైనల్గా ఇంటికి వచ్చేసాం. యాక్చువల్గా ప్రాబ్లం ఏమైందంటే మాకు సేల్ చేసినప్పుడు వాళ్ళు ఆఫ్టర్ మార్కెట్ పార్ట్స్ వేసేసారు, ప్రాపర్ ఒరిజినల్ పార్ట్స్ వేయకుండా. దానివల్ల ఇష్యూ చూపించేసింది అనమాట. సో ఇప్పుడు అది వాళ్ళంతా చేసి కొటేషన్ ఇస్తానన్నారు ఫస్ట్ చెక్ చేసి. అంటే దే విల్ గెట్ ఏ కన్ఫర్మేషన్ ఫ్రమ్ అస్. మేమేంటంటే ఆ కొటేషన్ వస్తే కాస్ట్ 24 వాళ్ళకి పంపించి వాళ్ళు చేయమంటారా లేదా అనేది, అంటే వాళ్ళు ఎంత రియంబర్స్ చేస్తారా లేకపోతే ఏంటి అనేది మేము చెక్ చేసుకొని అప్పుడు వాళ్ళకి అప్డేట్ చేస్తామని చెప్పాం. అకార్డింగ్ టు దట్ వాళ్ళు ప్రొసీడ్ అవుతారన్నమాట ప్రాసెస్లో. సో ఇవాళకి ఈ ట్రిప్ ఇంతే. సారీ, మైసూర్ రోడ్ ట్రిప్ అన్నాను, నా బొంద అన్నాను, ఏది అవ్వలేదు. అయిపోయి